ఓం శాంతి 28/12/1982 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సదా ఏకరసంగా సంపూర్ణంగా ప్రకాశిస్తున్న సితారాలుగా అవ్వండి. బాప్దాదా పిల్లలందరినీ చూస్తూ పిల్లలందరి యొక్క వర్తమానంలో లగన్లో మగన్మయ్యే స్థితి మరియు భవిష్య ప్రాప్తిని చూసి హర్షితులవుతున్నారు. ఎలా ఉండేవారు మరియు ఎలా అయిపోయారు మరియు భవిష్యత్తులో కూడా ఎలా అవ్వనున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ విశ్వం ముందు విశేషాత్మలు. ప్రతి ఒక్కరి మస్తకంపై భాగ్య సితార ప్రకాశిస్తోంది. ఇటువంటి అభ్యాసమే ఉండాలి. సదా ప్రకాశిస్తున్న సితారాను చూస్తూ ఉండాలి. ఇదే అభ్యాసాన్ని సదా పెంచుతూ ముందుకు వెళ్ళండి. ఎక్కడ చూసినా ఎప్పుడు ఎవరిని చూసినా ఎటువంటి న్యాచురల్ అభ్యాసం ఉండాలి అంటే శరీరాన్ని చూస్తూ కూడా చూడకుండా ఉండాలి. సదా దృష్టి ప్రకాశిస్తున్న సితార వైపుకు వెళ్ళాలి. ఎప్పుడైతే ఇటువంటి ఆత్మిక దృష్టి సదా న్యాచురల్ రూపంలో ఏర్పడుతుందో అప్పుడు విశ్వం యొక్క దృష్టి ప్రకాశిస్తున్న ఈ ధరిత్రి సితారాలైన మీ వైపుకు వెళ్తుంది. ఇప్పుడు విశ్వంలోని ఆత్మలు వెతుకుతూ ఉన్నాయి. ఏదో శక్తి కార్యాన్ని చేస్తోంది అన్న ఇటువంటి అనుభూతి, ఇటువంటి టచింగ్ ఇప్పుడు వస్తోంది. కానీ ఎక్కడ ఉన్నారు వారు, ఎవరు అన్నది వెతుకుతూ కూడా తెలుసుకోలేకపోతున్నారు. భారతదేశం ద్వారానే ఆధ్యాత్మిక ప్రకాశం లభిస్తుంది అన్నది కూడా మెల్లమెల్లగా స్పష్టమవుతూ ఉంది. కావున ఈ కారణంగా విశ్వం నలువైపుల నుండి దృష్టి మరలి భారతదేశం వైపుకు వచ్చింది. కానీ భారతదేశంలో ఎటువైపు మరియు ఎవ్వరు ఈ ఆధ్యాత్మిక ప్రకాశాన్ని ఇచ్చేందుకు నిమిత్తులయ్యారు అన్నది ఇప్పుడు ఇంకా స్పష్టం అవ్వాలి. భారతదేశంలో ఆధ్యాత్మిక ఆత్మలుగా పిలువబడే వారు అనేక మంది ఉన్నారు. వారందరిలోనూ ధర్మాత్ములు ఎవరు మరియు పరమాత్మ ఎవరు అని అందరి లోపల ఇప్పుడు ఈ అన్వేషణ ఉంది. వీరైతే కాదు కదా, వీరైతే కాదు కదా అన్న ఇదే ఆలోచనలో నిమగ్నమై ఉన్నారు. అది వీరే అన్న నిర్ణయానికి ఇప్పటి వరకు చేరుకోలేకపోయారు. ఇటువంటి భ్రమిస్తున్న ఆత్మలకు సరి అయిన లక్ష్యాన్ని, యథార్థ ఆధారాన్ని అందించేవారు ఎవరు? అది మేమే అని డబల్ విదేశీయులు భావిస్తున్నారా? పాపం, వారిని అంతగా ఎందుకు భ్రమింపజేస్తున్నారు? సదా ప్రకాశిస్తున్న సితారాలను చూడగలిగే ఇటువంటి స్థితిని సదాకాలికంగా తయారు చేయండి. దూరం నుండే మీ ప్రకాశిస్తున్న లైట్ కనిపించాలి. ఇప్పటి వరకు ఎవరైతే సన్ముఖంగా వస్తారో, సమీపంగా వస్తారో వారికి అనుభవం అవుతోంది. కానీ దూర దూరాల వరకు ఈ టచింగ్ అనుభవం అవ్వాలి. ఈ వైబ్రేషన్లు వ్యాపించాలి. ఈ విషయంలో ఇంకా అభ్యాసం యొక్క అవసరం ఉంది. ఇప్పుడు మీరు రండి, మీరు వచ్చి అనుభవం చేసుకోండి అని ఆహ్వానాన్ని ఇవ్వాల్సి వస్తోంది. కానీ ఎప్పుడైతే ప్రకాశిస్తున్న సితారాలు కూర్చొని చంద్రుడి సమానంగా తమ సంపూర్ణ స్థితిలో స్థితులవుతారో అప్పుడు ఏమవుతుంది? ఏ విధంగా స్థూలమైన ప్రకాశం వైపుకు దీపపు పురుగులు స్వతహాగానే వస్తాయో, వాటిని పిలిచేందుకు దీపం వెళ్ళదు. దాహంగా ఉన్న దీపపు పురుగులు ఎక్కడి నుండైనా అక్కడికి వచ్చి చేరుకుంటాయో, అలా ప్రకాశిస్తున్న సితారాలైన మీపై భ్రమిస్తున్న ఆత్మలు, వెతుకుతున్న ఆత్మలు స్వతహాగానే మిమ్మల్ని పొందేందుకు, కలుసుకునేందుకు ఇటువంటి వేగవంతమైన గతితో వస్తాయి. బాబా ద్వారా ముక్తి, జీవన్ముక్తుల యొక్క అధికారాన్ని క్షణంలో ఇచ్చేందుకు మీరందరూ తీవ్ర గతితో సేవ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో మాస్టర్ దాత యొక్క పాత్రను అభినయిస్తున్నారు. మాస్టర్ శిక్షకుల పాత్ర కొనసాగుతోంది. కానీ ఇప్పుడు ఇక సద్గురువుని పిల్లలుగా అయ్యి గతి సద్గతులనిచ్చే వరదాత యొక్క పాత్రను అభినయించాలి. మాస్టర్ సద్గురువు యొక్క స్వరూపం ఏమిటో మీకు తెలుసా? ఇప్పుడైతే తండ్రి పాత్ర, తండ్రి మరియు శిక్షకుడి పాత్ర విశేష రూపంలో కొనసాగుతోంది 1982లో.
కావున పిల్లల రూపంలో అప్పుడప్పుడు బాబా కూడా వయ్యారాలు చూడాల్సి వస్తుంది. టీచర్ రూపంలో పదే పదే ఒకే లెసన్ను గుర్తు చేస్తూ ఉంటారు. సద్గురుని రూపంలో గతి సద్గతి యొక్క సర్టిఫికేట్, ఫైనల్ వరదానము క్షణంలో లభిస్తుంది. మాస్టర్ సద్గురు స్వరూపము అనగా సంపూర్ణంగా ఫాలో చేసేవారు. సద్గురుని వచనాలపై సదా సంపూర్ణ రీతిలో నడిచేవారు. ఇలాంటి స్వరూపంగా ఇప్పుడు ప్రత్యక్ష రూపంలో బాబా స్వరూపమును మరియు మీ స్వరూపమును అనుభవం చేసుకుంటారు. సద్గురుని స్వరూపము అనగా సంపన్నంగా సమానంగా తయారు చేసి తోడుగా తీసుకువెళ్ళేవారు. సద్గురుని స్వరూపంలో మాస్టర్ సద్గురువు కూడా దృష్టి ద్వారా అతీతంగా చేస్తారు. మతమునివ్వగానే గతి లభించాలి. కావుననే గురు మంత్రం ఎంతో ప్రసిద్ధమైనది. క్షణంలో మంత్రాన్ని తీసుకోగానే గతి లభించింది అని భావిస్తారు. మంత్రము అనగా శ్రేష్ఠ మతం. ఎటువంటి శక్తిశాలి స్థితిలో శ్రీమతమనిస్తారు అంటే తమకు గతి సద్గతుల ఆధారం లభించింది అని ఆత్మలు భావిస్తారు. ఇటువంటి శక్తిశాలి స్థితిని ఇప్పటి నుండే ధారణ చేయండి. అందరూ సితారాలే కానీ ఇప్పుడు సదా ఏకరసంగా ఒకే విధంగా సంపూర్ణంగా ప్రకాశిస్తున్న సితారాను అని స్వయాన్ని ప్రత్యక్షం చేయండి. ఏం చేయాలో అర్థమైందా? డబల్ విదేశీయులు తీవ్ర గతి కలవారే కదా, లేక ఆగుతూ నడుస్తూ ఉంటారా? అప్పుడప్పుడు మేఘాల మధ్య దాగి ఉండడం లేదు కదా, మేఘాలు వస్తున్నాయా? ఈ విధంగా సంపూర్ణంగా ప్రకాశిస్తున్న సితారాగా మళ్ళీ ఇప్పుడిప్పుడే మేఘాలలో దాగిపోతే విశ్వంలోని ఆత్మలు స్పష్టంగా అనుభవం చేసుకోలేరు. కావున ఏకరసంగా ఉండే సదా సూర్యుడి సమానంగా ప్రకాశిస్తూ ఉండే సంకల్పం చేయండి. అచ్చా, డబల్ విదేశీయులైన పిల్లలందరికీ మరియు నలువైపులా ఉన్న సేవాధారి పిల్లలకు సదా బాబా సమానంగా మనస్సు వాణి కర్మలలో అనుసరించే సదా బాబా యొక్క హృదయ సింహాసన అధికారులు, మాస్టర్ హృదయాభిరాములు, సదా భ్రమిస్తున్న ఆత్మలకు దారిని చూపించే లైట్ హౌస్ పిల్లలకు బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే పార్టీలతో నైరోబీ పార్టీతో అందరూ రేస్లో నెంబర్ వన్నే కదా. నెంబర్ వన్కు గుర్తు ప్రతి విషయంలోనూ విజయమును పొందేవారు అనగా మొదటి నెంబర్లోకి వచ్చేవారు. ఏ విషయంలోనూ ఓటమి లభించకూడదు, సదా విజయులు. కావున నైరోబీ నివాసులు సదా విజయులే కదా. ఎప్పుడూ నడుస్తూ నడుస్తూ ఆగిపోవడం లేదు కదా. ఆగిపోయేందుకు కారణం ఏంటి? తప్పకుండా ఏదో ఒక మర్యాదలో లేక నియమంలో కొద్దిగా అయినా పైకి క్రిందికి అయితే బండి ఆగిపోతుంది. కానీ ఈ సంగం యుగం మర్యాద పురుషోత్తములుగా అయ్యే యుగం. పురుషులు కాదు, స్త్రీలు కాదు, పురుషోత్తములుగా అయ్యే యుగం. ఇదే స్మృతిలో సదా ఉండాలి. పురుషులలో ఉత్తమ పురుషుడిగా ప్రజాపిత బ్రహ్మ కొనియాడబడతారు. కావున బ్రహ్మకుమారి కుమారులైన మీరందరూ పురుషోత్తములుగా అయిపోయారు కదా. ఈ స్థితిలో ఉండడం ద్వారా సదా ఎగిరే కళలలోకి వెళ్తూ ఉంటారు, క్రింద ఆగరు. నడవడం కన్నా పైన ఎగురుతూ ఉంటారు. ఎందుకంటే సంగం యుగం ఎగిరే కళ యొక్క యుగం. ఇంకా ఏ యుగంలోనూ అలా ఎగిరే కళ ఉండదు. కావున ఇది ఎగిరే కళ యొక్క యుగము అని స్మృతిలో ఉంచుకోండి. బ్రాహ్మణుల కర్తవ్యం కూడా ఎగరడము మరియు ఎగిరించడం. వాస్తవిక స్థితి కూడా ఎగిరే కళదే. ఎగిరే కళలో ఉన్నవారు క్షణంలో సర్వ సమస్యలను దాటివేస్తారు. అసలు ఏమీ జరగనట్లుగానే దాటివేస్తారు. క్రింద వస్తువేది వ్యాకులత పరచదు, అవరోధాన్ని కలిగించదు. విమానంలో వెళ్ళేటప్పుడు హిమాలయ పర్వతం కూడా అవరోధాన్ని కలిగించదు. పర్వతాన్ని కూడా మనోరంజకంగా దాటివేస్తారు. అలాగే ఎగిరే కళలలో ఉన్నవారికి పెద్ద పెద్ద సమస్యలు కూడా సహజమైపోతాయి. నైరోబీ వారు తమ నెంబర్ను ముందు తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు విఐపి సేవలో ముందు నంబర్ను తీసుకోవాలి. సంఖ్య అయితే బాగుంది. ఇప్పుడు కాన్ఫరెన్స్లో విఐపీలను ఎవరెవరు తీసుకువస్తారో చూద్దాం. ఇప్పుడు ఇందులో నెంబర్ తీసుకోవాలి.
అందరికన్నా నెంబర్ 1 వీఐపీలను ఎవరు తీసుకువస్తారో ఇప్పుడు ఈ రేస్‌ను బాప్తాదా చూస్తారు. క్రొత్త హాలు కొరకు చిత్రాలను తయారు చేసే చిత్రకారులకు బాప్దాదాల ప్రేరణలు. చిత్రకారులుగా ఈ చిత్రాలను తయారు చేస్తున్నారా? లేక స్వయం ఆ స్థితిలో స్థితులై చిత్రాలను తయారు చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఎందుకంటే ఇంకెక్కడైనా చిత్రాలను తయారు చేస్తే ఆ చిత్రకారులు సాధారణ రీతిలో చిత్రాలను తయారు చేసేస్తారు. కానీ ఇక్కడ చిత్రాలను తయారు చేసే లక్ష్యం ఏంటి? ఏ విధంగా బాబా చిత్రమును తయారు చేసినప్పుడు అందులో ఏ విశేషత ఉండాలి? చిత్రము చైతన్యాన్ని ప్రత్యక్షం చేయాలి. చిత్రము ముందుకు వెళ్ళడంతోనే చిత్రాన్ని చూడడం లేదు. చైతన్యంగా చూస్తున్నాము అని భావించాలి. చిత్రము జడంగా ఉన్నా చైతన్యంగా అనుభవం కావాలి. చిత్రం యొక్క విశేషత దానికే ప్రైజ్ లభిస్తుంది. వాటిలో భావం ఇంకో విధంగా ఉంటుంది. కానీ ఆత్మిక చిత్రం యొక్క లక్ష్యం చిత్రము ఆత్మను ప్రత్యక్షం చేయాలి. ఆత్మికతను అనుభవం చేయించాలి. ఇటువంటి అలౌకిక చిత్రకారులుగా ఉండాలి, లౌకికంగా కాదు. లౌకిక చిత్రకారులు లౌకిక విషయాలను, నయనాలను, రూపాన్ని చూస్తారు. కానీ ఇక్కడ ఆత్మికత అనుభవం అవ్వాలి. ఇటువంటి చిత్రాన్ని తయారు చేయాలి అంటూనే అక్కడ ఉన్నవారు అన్నారు, ఆశీర్వాదాలు కావాలి బాబా అని. ఆశీర్వాదాలు ఆశీర్వాదాల గనిపైకి చేరుకున్నారు. అడగాల్సిన అవసరమే లేదు. అధికారమును తీసుకునే స్థానం ఇది. ఎప్పుడైతే వారసత్వ రూపంలో ప్రాప్తం అవ్వగలదో అప్పుడిక కొద్ది ఆశీర్వాదాలు ఎందుకు? గనిపైకి వెళ్ళి 2 పిడికిళ్ళు మాత్రమే తెచ్చుకుంటే దానిని ఏమంటారు? ఏ విధంగా బాబా స్వయం సాగరులో అలా పిల్లలను కూడా మాస్టర్ సాగరులుగా తయారు చేశారు కదా! సాగరంలో ఎటువంటి లోటు ఉండదు. సదా నిండుగా ఉంటుంది. అచ్చా! స్వీడన్ పార్టీతో. సదా నిశ్చయ బుద్ధి విజయీ రత్నాలము అన్న ఇదే నశాలో సదా ఉండండి. నిశ్చయ రూపీ పునాది సదా పక్కాగా ఉందా? స్వయం పైన నిశ్చయం, బాబా పైన నిశ్చయం మరియు డ్రామాపై నిశ్చయం యొక్క ఆధారంపై ముందుకెళ్తూ ఉండండి. ఇప్పుడు ఏ విశేషతలైతే ఉన్నాయో వాటిని మీ ముందు ఉంచుకోండి. బలహీనతలను కాదు. కావున మీపైన మీకు విశ్వాసం ఉంటుంది. బలహీనతలలో కూడిన బలహీనతలతో కూడిన విషయాలను ఎక్కువగా ఆలోచించకండి. అప్పుడు సంతోషంగా ముందుకు వెళ్తూ ఉంటారు. బాబా తోడును తీసుకునేవారు సదా ముందుకు వెళ్తారు అన్న ఈ నిశ్చయాన్ని ఉంచుకోండి. బాబా సర్వశక్తివంతులైనప్పుడు వారి చేయి పట్టుకునేవారు గమ్యస్థానాన్ని తప్పక చేరుకుంటారు. వారు స్వయం బలహీనంగా ఉన్నా కానీ తోటివారైతే దృఢంగా ఉన్నారు కదా! కావున తప్పకుండా ఆవలి తీరానికి చేరుకుంటారు. సదా నిశ్చయ బుద్ధి విజయీ రత్నాలము అన్న స్మృతిలోనే ఉండండి. గతించిందేదో గతించిపోయింది. దానికి బిందువు పెట్టి ముందుకు వెళ్ళండి. పూనా నుండి వచ్చిన హరదేవి అక్కయ్య విదేశం వెళ్లేందుకు బాప్దాదా నుండి సెలవు తీసుకుంటూ ఉన్నారు. బాబా అన్నారు, విశేషమైన విధి ఏమి? మీరు ఏ పాలననైతే తీసుకున్నారో అదే పాలనను అందరికీ ఇవ్వండి. ప్రేమ మరియు శాంతి 2 విషయాల ద్వారా అందరి పాలనను చేయండి. ప్రేమ అందరికీ కావాలి మరియు శాంతి కూడా అందరికీ కావాలి. ఈ 2 కానుకలను అందరి కొరకు తీసుకొని వెళ్ళండి. కేవలం ప్రేమతో దృష్టిని ఇచ్చి 2 విషయాలు మాట్లాడితే వారు స్వతహాగానే సమీపంగా వస్తూ ఉంటారు. ఏ విధంగా పాలనను తీసుకున్నారో పాలన యొక్క అనుభవీ మూర్తులుగా ఎంతగానో ఉన్నారు కదా! అదే పాలన యొక్క అనుభవాన్ని ఇతరులకు కూడా చేయించండి. టాపిక్‌పై భాషణ చెయ్యలేకపోయినా అన్నింటికన్నా ఉన్నతమైనటువంటిది ప్రేమ మరియు శాంతి యొక్క అనుభూతి. కావున ఈ ఉన్నతోన్నతమైన దానిని ఇచ్చేయండి. తద్వారా ఇటువంటి ప్రేమ మాకు ఎప్పుడూ లభించనే లేదు, ఎప్పుడూ చూడనే లేదు అని ప్రతి ఆత్మ అనుభవం చేసుకోవాలి. ప్రేమ ఎటువంటిది అంటే ఆ ప్రేమ అనుభవం వెనుక స్వతహాగానే ఆకర్షింపబడి వస్తారు. చాలా బావుంది.
అది మహావీరులు వెళ్తున్నారు. ఆది మహావీరులు. సతీ మరియు కుంజు కూడా వెళ్ళారు కదా! పాలనా స్వరూపులు వెళ్తున్నారు. చాలా బావుంది. వీరి ద్వారా సాకారునితో సహజంగా సంబంధం జోడింపబడుతుంది బ్రహ్మబాబాతో. ఎందుకంటే వీరి రోమ రోమంలో బాబా పాలన ఇమిడి ఉంది. కావున నడుస్తూ, తిరుగుతూ లోపల ఎవరైతే ఇమిడి ఉన్నారో వారే కనిపిస్తారు. మీ ద్వారా బాబా పాలన యొక్క అనుభూతి కలుగుతుంది. సంతోషంగా వెళ్ళండి. పిల్లలు వెళ్ళడం బాప్దాదాకు కూడా సంతోషం. ఎందుకంటే విహార యాత్రలకైతే వెళ్ళడం లేదు. యజ్ఞములో ఎముకలు సైతం స్వాహా చేసే సేవాదారులు. వారి ఒక్కొక్క అడుగులో సేవ ఇమిడి ఉంటుంది. కావున పిల్లలు చక్రవర్తులుగా అవ్వడం బాప్దాదాకు సంతోషమే. బాప్దాదా పిల్లలందరి పట్ల ప్రియ స్మృతులను ప్రేమలో నింపారు కదా! లగ్నంలో మగన్నయ్యే పిల్లలందరికీ ప్రియ స్మృతులతో పాటు బాప్దాదా పిల్లలందరి ఉత్సాహ ఉల్లాసాలను చూసి సదా హర్షితులవుతారు. పిల్లలందరి ప్రియ స్మృతులు మరియు పురుషార్థం యొక్క ఉత్సాహ ఉల్లాసాలు మరియు విఘ్న వినాశకులుగా అయ్యే పత్రాలు బాప్దాదా ముందుకు వచ్చాయి. మరియు బాప్దాదా విఘ్న వినాశకులైన పిల్లలందరికీ ప్రియ స్మృతులు తెలుపుతూ ఉన్నారు. మరియు సదా మాయాజీతులుగా మాస్టర్ సర్వశక్తివంతులుగా స్మృతి యొక్క సీటుపై స్థితులై డబల్ లైట్గా అయ్యి ఎగురుతూ మరియు ఎగిరిస్తూ ఉండండి. కావున నలువైపులా ఉన్న కేవలం విదేశీయులే కాదు, హృదయ సింహాసన అధికారులైన పిల్లలందరికీ హృదయాభిరాముడైన బాబా తరఫున చాలా చాలా ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.